ఈ కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ చూస్తున్నటువంటి 50 మంది తెలంగాణ అమ్మలకు, అక్కలకు, అన్నలకు, చెల్లెలకు, పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. అసెంబ్లీ అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి ప్రజాస్వామ్య దేవాలయం. ఆ ప్రజాస్వామిక దేవాలయంలో న్యాయం, ధర్మం, రాజ్యాంగ నిబద్ధత ఉట్టిపడే విధంగా అందులో ఉన్నటువంటి ఒక పాలకవర్గం కానీ, ప్రతిపక్షం కానీ, శాసనసభ్యులు కానీ, మిగతా సిబ్బంది కానీ అందరూ కూడా గర్వపడేటువంటి ఒక రీతిలో, ఆదర్శవంతంగా ఉండేటువంటి ఒక రీతిలో వ్యవహరించాల. కానీ దురదృష్టం, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ పవిత్రమైనటువంటి ఒక ప్రజాస్వామిక దేవాలయంలో నిలబడి రాక్షస ప్రవృత్తితో రాజ్యాంగాన్ని ఖూనీ చేసే విధంగా మూర్ఖ నిర్బంధానికి ప్రతీకగా తన అబద్ధాలకు, రోత మాటలకు వేదికగా అసెంబ్లీని మార్చి అటు రాజ్యాంగాన్ని అవమానపరిచినాడు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినాడు. ప్రజలకు సంబంధించిన అంశాలు హేతుబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా చర్చింపబడతాయని చెప్పని నమ్మినటువంటి ప్రజాస్వామిక వాదులు, ముఖ్యంగా ప్రజలందరినీ కూడా వంచనకు గురి చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఊరంతా ఒకదారి, ఉలిపికట్ట ఒకదారి అన్నట్టుగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో రైతు భరోసా అందక, రైతు రుణమాఫీ జరగక, రైతులు నానా రకాలైనటువంటి ఒక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక, అన్నమో రామచంద్ర అని చెప్పని వాళ్ళ అప్పుల పాలై రైతులంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. దానికి సంబంధించిన చర్చ లేదు. మరో పక్కన జీవో 46 కావచ్చు, జీవో 29 కావచ్చు, అనేక మంది నిరుద్యోగ యువకులు నిరుద్యోగ సమస్య మీద బాధపడుతుంటే ఆ ఉద్యోగాల కల్పనపై చర్చ జరుగుతుందేమో అని చెప్పని ఆశపడితే దానిపైన చర్చ లేదు. ఇవాళ ఎక్కడ చూసినప్పటికీ కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ వర్గాలు చదువుకునేటువంటి ఒక గురుకుల స్కూళ్లలో కలుషితాకారం వల్ల అస్వస్థులైపోయి ఆసుపత్రుల పాలై చనిపోతున్నటువంటి ఒక, ఆత్మహత్యల పాలవుతున్నటువంటి ఒక గురుకుల విద్యార్థుల సమస్య పట్ల చర్చ లేదు. హైడ్రా బాధితులకు సంబంధించిన అంశం మీద చర్చ లేదు. మూసి బాధితుల సమస్య పట్ల చర్చ లేదు. అదాని లాంటి దోపిడీదారు అని చెప్పబడుతున్నటువంటి ఒక వ్యక్తికి కేటాయించిన భూములపైన చర్చ లేదు. లగచర్ల బాధితులపైన చర్చ లేదు. ఏ చర్చ ప్రజలకు సంబంధించింది లేకుండా తగుదునమ్మా అని చెప్పని వాళ్ళ కేవలం రేవంత్ రెడ్డి యొక్క వికృత విన్యాసాలకు, రోత మాటలకు వేదికగా అసెంబ్లీని వాడుకొని ప్రజలను అవమానపరిచిండు, రాజ్యాంగాన్ని ఖూనీ చేసిండు. ఇవాళ ఒక బాధ కలిగించేటువంటి ఒక 2-3 అంశాలు నేను మీ దృష్టికి తీసుకొస్తా. ఎందుకంటే మొత్తం అసెంబ్లీ అంతా కూడా ఒక దుర్యోధన సభలపై నడిపించినాడు రేవంత్ రెడ్డి. తను అన్నదే వేదం, తను ఒక ఫత్వా జారీ చేసినట్టు, ఏం మాట్లాడినా ఫత్వా జారీ చేసినట్టు, కనీస రాజ్యాంగం మీద గౌరవం లేకుండా రేవంత్ రెడ్డి అసెంబ్లీని తన రోత మాటలకు వేదికగా వాడుకొని ఆయన 2-3 గ్లేరింగ్ మిస్టేక్స్ను నేను మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తా. మిత్రులారా, అది ఒకటి ముఖ్యమైనటువంటి ఒక అంశం. దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి. లగచర్ల అంశం ఉంది, తర్వాత అవన్నీ కూడా మాట్లాడతాను. అయితే ఇప్పుడే హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ గారు కూడా మాట్లాడినారు ఈ అంశం మీద, కాబట్టి నేను
కొనసాగింపుగా ఈ అంశాన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. తెలంగాణలో ఏమైనా అంబేద్కర్ రాజ్యాంగానికి ఏమైనా చరమగీతం పాడిండా రేవంత్ రెడ్డి? ఈజ్ రేవంత్ రెడ్డి నాట్ గవర్న్డ్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఈజ్ తెలంగాణ పోలీస్ నాట్ గవర్న్డ్ బై అంబేద్కర్స్ కాన్స్టిట్యూషన్? రేవంత్ ఏమైనా ప్రత్యేక రాజ్యాంగాన్ని వాళ్ళ తెలంగాణలో అమలు చేస్తూ ఉన్నారా? ఏ రాజ్యాంగ ప్రాతిపదిక మీద కోర్టులో ఉన్నటువంటి ఒక అంశాలను అసెంబ్లీ వేదికగా చర్చ చేస్తారో దయచేసి సమాధానం చెప్పండి. నోవేర్ ఇన్ ద కంట్రీ, భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర సభలో కానీ లోక్సభలో కానీ కోర్టులో, అది కూడా ఉన్నతమైనటువంటి న్యాయస్థానాల్లో కేసు కొనసాగుతున్నటువంటి ఒక ధర్మిలా వాటిని చర్చ చేయొద్దు అని చెప్పని స్పష్టంగా రూల్స్ ఉన్నటువంటి చట్టం ఉన్నటువంటి ఒక నేపథ్యంలో ఎక్కడ కూడా చర్చలు చేయరు. కానీ దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి గారు ఏం కసి ఉందో అల్లు అర్జున్ మీద నాకు తెలియదు, ఏం కుట్ర ఉందో అల్లు అర్జున్ మీద నాకు తెలియదు. మరి ఏ రకంగా అల్లు అర్జున్ లొంగ తీసుకొని తన కాళ్ళకు దగ్గరికి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉండా, ఇంకేమైనా కమిషన్లా ఇంకేమైనా అంశాలు ఉన్నాయా తెలియదు. మొత్తానికి మాత్రం మొత్తం అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేస్తూ దాదాపు గంటన్నర సేపు ఒక వికృత విన్యాసాన్ని రేవంత్ రెడ్డి గారు చూపెట్టినారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సింపథెటిక్ అండ్ ఎంపథెటిక్ టువర్డ్స్ పాపం శైలజ, ఎవరైతే రేవతి గారు చనిపోయినారో వారి పట్ల హృదయపూర్వకమైనటువంటి ఒక సహానుభూతి ఉంది. సానుభూతే కాదు, సహా అనుభూతి ఉంది. భార్యని కోల్పోయినటువంటి ఒక భర్త బాధ ఏందో, తల్లిని కోల్పోయినట్టు ఒక పిల్ల బాధ ఏందో అర్థం చేసుకోగలిగిన మానవత్వం ఉంది. కానీ దానికి అల్లు అరవింద్ మాత్రమే బాధ్యుడు. ఒక హోంశాఖ మంత్రిగా ఒక సినిమా థియేటర్లో కనీస సెక్యూరిటీ ఇవ్వలేనటువంటి, భద్రత కల్పించలేనటువంటి ఒక అసమర్థుడైన రేవంత్ రెడ్డి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం కేవలం అల్లు అర్జున్ మాత్రమే దానికి బాధ్యుడు అనేటువంటి ఒక రీతిలో బట్టగాల్చి మీద వేసి అసెంబ్లీ సాక్షిగా ఏది పడితే అది మాట్లాడిండు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు కాక, బట్ డస్ నాట్ మీన్ దట్ యూ టార్నిష్ అండ్ యూ క్యారెక్టర్ అసాసినేట్ అదర్ ఇండివిజువల్స్. 2-3 ప్రశ్నలు. రేవంత్ రెడ్డి ముసలి కన్నీరు కాచినావు కదా, సంతోషం, కార్చినావు అసెంబ్లీ వేదికగా పాపం రేవతి గారి గురించి. మరి ఎందుకయ్యా ప్రభుత్వం నుండి ₹1 అయినా ఎక్స్గ్రేషియా ఇవ్వలే ఇంతవరకు? ₹1 అయినా ప్రభుత్వం నుండి ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి మనసెందుకు రాట్లే రేవంత్ రెడ్డి? డ్రామాలా? పుష్ప 2లో అల్లు అర్జున్ ఏం డ్రామా చేసిండో కానీ అసెంబ్లీలో మాత్రం రేవంత్ రెడ్డి పిచ్చ డ్రామాలు చేసి పడేసిండు. దానికి తోడు ఆయన పేరు అక్బరుద్దీన్, ఆయనను కూడా డ్రామాలో భాగం చేసుకున్నాడు. ఇద్దరు యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ అన్నట్టుగా ఇద్దరు కలిసి డ్రామాలు ఆడేటువంటి ఒక ప్రయత్నం చేసినారు. ఆయన అనగానే ఇంకో డ్రామా ఆర్టిస్టులు వేసిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. నేను ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 20 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పని అక్బరుద్దీన్ గుర్తు చేస్తే ఆయన బాధ్యత గుర్తొచ్చి ఇచ్చిండు. సరే ఇచ్చింది మంచిదే, పెద్ద కాంట్రాక్ట్లన్నీ ప్రభుత్వ కాంట్రాక్ట్లన్నీ చేసిండ్రు, ₹1,000 కోట్ల సంపాదించిండ్రు, అదంతా ప్రజల సొమ్మే, ప్రజలకు చెందితే మంచిదే, నేను కాదంటలేను. బట్ ద క్వశ్చన్ ఈజ్, రేవంత్ రెడ్డికి అంత బాధ ఉన్నోడు, అంత మొసలి కన్నీరు గార్చినటువంటి ఒక వ్యక్తి, ఆ తల్లి బాధ, ఆ పిల్లగాడి బాధ గురించి వర్ణించినటువంటి ఒక రేవంత్ రెడ్డి ఎందుకు ఒక ముఖ్యమంత్రి హోదాలో, ఒక హోంమంత్రి హోదాలో ₹1 అయినా ప్రభుత్వం నుండి ఎక్స్గ్రేషియా ఎందుకు ప్రకటించలేకపోతా ఉన్నావు? ఎందుకు ఒక ప్రైవేట్ ఫౌండేషన్ ద్వారా కోమటిరెడ్డి వెంకటరెడ్డి డబ్బులు ఎట్లు ఇస్తాడు, ప్రభుత్వం నుండి రేవంత్ రెడ్డి ఎక్స్గ్రేషియా ఎందుకు ఇవ్వడు? మూడవది, అల్లు అర్జున్ ఎంతైతే ఒకవేళ ఆ ఫియాస్కోకు అల్లు అర్జున్ ఒకవేళ కనుక బాధ్యుడైనట్టయితే రేవంత్ రెడ్డి సిగ్గులేదా? ఆర్ యూ నాట్ రెస్పాన్సిబుల్? యూ టెల్ మీ. మీరు చెప్పరు ఒక మాట, గుండె మీద చేయబెట్టుకోండి, పోదాంపా పెద్దమ్మ గుడి, నీ ఇంటి పక్కనే కదా, పెద్దమ్మ గుడి దగ్గర పోయి ప్రమాణం చేద్దాంపా. నీకు రేవతి చావులో నీ పాత్ర లేదా నాకు చెప్పు. ఇఫ్ యూడ్ హావ్ బీన్ ఎన్ ఎఫిషియంట్ హోమ్ మినిస్టర్, నీ సిపికి, నీ డీసీపీకి, నీ ఏసీపీకి, నీ సిఐకి, నీ పోలీస్ వర్గానికి అవసరమైనటువంటి ఒక రీతిలో సెక్యూరిటీని డిప్లాయ్ చేసి ఉండేవాడివి. నువ్వు 29వ తారీఖు నాడే రవి గుప్తా, ఎవరైతే ఫార్మర్ డీజీపీ ఉన్నాడో, ఇప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్, ఆయనే ఒక మెమో ఇష్యూ చేసిండు. ఇటువంటి ఏది ఎక్కువ రేట్లలో
బెనిఫిట్ షోలు నడుపుకోమని మీ ప్రభుత్వం ఇచ్చింది రేవంత్ రెడ్డి సార్. ఎక్కువ రేట్లకు షోలు నడుపుకోమని నీ ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నావు, నేను ఒక్క బెనిఫిట్ షో నడపనీయమని చెప్పారు. మరి ఇది ఎందుకు పర్మిషన్ ఇచ్చినావు దయచేసి అది కూడా సమాధానం చెప్పాలా. నువ్వే పర్మిషన్ ఇస్తావు, లాస్ట్లో నువ్వే రాస్తావు. ఆల్ ద కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ అండ్ లైసెన్సింగ్ అథారిటీస్ and the commissioners of police in the Telangana concerned are requested to take necessary follow-up action in the matter accordingly అని చెప్పని ఇందులో రాసిండ్రు. What do you mean by necessary follow-up action in the context of a commissioner of a police? సెక్యూరిటీ అరేంజ్ చేయాలా అంటే సెక్యూరిటీ అరేంజ్ చేయలేకపోయినావు, ఆ రేవతి ప్రాణాలు కాపాడలేకపోయినావు. కాపాడలేనటువంటి ఒక బాధ్యత నీది. ఒకవేళ అల్లు అర్జున్ గారు మీరన్నట్టుగానే లెట్ దట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్ నౌ, నువ్వు అన్నట్టుగానే పర్మిషన్ తిరస్కరించిన అంటున్నావు. ఎక్కడ తిరస్కరించిన ఆ లెటర్ అయితే ఇంతవరకు బయట పెట్టలే. నేను చూసిన పోలీస్ వాళ్ళు పాపం దర్ ఆర్ గుడ్ ఆఫీసర్స్. ఐ నో సమ్ ఆఫ్ దెమ్ క్లోజ్గా ఇంటరాక్ట్ అయినటువంటి వాళ్ళు. ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ టు ఈవెన్ ఆనంద్ ఆల్సో, ఎ ప్రౌడ్ ఉస్మానియన్, ఎ హైలీ బ్రిలియంట్ ఆఫీసర్. ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ టు హిమ్. But then I think they seem to have also been pushed and pressurized to have that kind of a press meet today. ఏం వీడియో అండి ఇది నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి ఏమో నేను మీకు చట్టానికి విరుద్ధంగా నేను అసెంబ్లీలో మాట్లాడిన మొత్తం అంశాన్ని ఆరోపణ చేసింది ఎవరు? ప్రభుత్వం, అంటే పోలీసు ప్రభుత్వం. నిన్న రేవంత్ రెడ్డి ఆ కేసు ఎక్కడుంది? హైకోర్టులో ఉంది. నిన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆరోపణ చేసినటువంటి ఒక పెద్ద మనిషి ఆ ప్రభుత్వమే ప్రభుత్వ ప్రతినిధిగా రేవంత్ రెడ్డి న్యాయవాది అయిపోయి అల్లు అరవింద్ నేరస్తుడు, అల్లు అరవింద్ గురిగిందా లేకపోతే ఇంకేదో ఆయన కాళ్ళు ఇరిగినా చేరిగినా ఆయన పరామర్శలు ఎందుకు చేసిండ్రు, ఎకసెక్కాలు ఆడుకుంటా రకరకాల రీతుల్లో మాట్లాడుకుంటా వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటా అతను నిందితుడు అని చెప్పని నిర్ధారణకు వచ్చిండు. ఈ హక్కు ఎవరు ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు మీకు చెప్పండి. నువ్వేమైనా ప్రత్యేక రాజ్యాంగం నీకేమైనా వర్తిస్తుందా? ఆర్ యూ నాట్ బౌండ్ బై ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? యూ టెల్ మీ. నీకు తెలంగాణ బిజినెస్ రూల్స్ అనేటువంటి ఒక ఉన్నాయనే ఒక విషయం సోయిందా? నాకు దయచేసి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నా. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పని ఒక పుస్తకం ఉంటుంది. ఇగో ఇది పుస్తకం. అయ్యా రేవంత్ రెడ్డి, నీకోసమే ఈ పుస్తకం, నీకోసమే సార్ ఈ పుస్తకం. మరి ఆ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు మాకు మంచి మిత్రుడు, మాకు ఆత్మీయుడు, మాకు ఆయనంటే గౌరవం. శ్రీధర్ బాబు గారు ఆయనంటే కూడా గౌరవం, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్. నువ్వు చదివినవో చదవలేదో దయచేసి ఈ పుస్తకం తెచ్చుకొని ఒకసారి చదవాలని చెప్పని నేను కోరుతున్నా. ఇందులో ఏముందో ఒకసారి నీకు చదివి వినిపిస్తా. రూల్ నెంబర్ 65. రూల్ నెంబర్ 65 ఏం చెప్తుంది అంటే, the right to move the adjournment of the assembly for the purpose of discussing a definite matter of urgent public importance shall be subject to the following restrictions, namely. ఇది 65వ రూల్. ఇది ఏ పేజీలో ఉంది? ఇది 26వ పేజీలో ఉంది ఆ పుస్తకంలో. రేవంత్ రెడ్డి గారు పుస్తకం తెప్పించుకొని చూడాలని చెప్పి కోరుతున్నాం మిమ్మల్ని. దాంట్లో 7th అంశం ఏం చెప్తుంది అంటే, 65 సెక్షన్ సీరియల్ నెంబర్లో 7th సెక్షన్ ఏం చెప్తుందంటే, ద మోషన్ షల్ నాట్ డీల్ విత్ ఎనీ మ్యాటర్ విచ్ ఈజ్ అండర్ అడ్జుడికేషన్ బై ఎ కోర్ట్ ఆఫ్ లా హ్యావింగ్ జ్యూరిడిక్షన్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇది 65(7) చెప్తున్నటువంటిది తెలంగాణ అసెంబ్లీ బిజినెస్ రూల్స్లో. మళ్ళీ 66లో కూడా ఉంది. నో మోషన్ విచ్ సీక్స్ టు రైజ్ డిస్కషన్ ఆన్ ఎ మ్యాటర్ పెండింగ్ బిఫోర్ ఎనీ స్టాట్యుటరీ tribunal or statutory authority performing any judicial or quasi-judicial functions or any commission or court of inquiry or a competent authority appointed to inquire into investigate any matter shall ordinarily be permitted to be moved only by the speaker when the speaker is convinced that it is not likely to prejudice the consideration of such matter by the tribunal or commission or court of inquiry or a competent authority. అంటే ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 65 ప్రకారంగా కోర్టుల్లో ఉన్న అంశాన్ని చర్చ చేయొద్దు. ఒకవేళ చర్చ చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడ్డట్టయితే,
స్పీకర్ గారు అనుమతి ఇవ్వాలా? ఎప్పుడు అనుమతి ఇవ్వాలా? ఈ చర్చ వల్ల కోర్టుల్లో ఏదైతే కొనసాగుతున్నటువంటి ఒక లిటిగేషన్ పైన న్యాయవాదులు కానీ దానిపైన ప్రభావం చూపెట్టకుండా ప్రెజరైజ్ కాకుండా ఉన్నట్టుగా స్పీకర్ పర్మిట్ చేస్తే ఇందులో బీఏసీలో చర్చ చేసిండ్రా? లేదే. మీ జాగీర్లా ఏమైనా అసెంబ్లీలు ఇష్టం వచ్చినట్టు కోర్టులను కూడా మిస్లీడ్ చేసేందుకు భయమైతే ఉంది వాస్తవంగా చెప్పాలంటే. ఇఫ్ యు ఆర్ డూయింగ్ దిస్ టు అల్లు అర్జున్, ఏ పాపులర్ నేషనల్ యాక్టర్ తోటే నువ్వు ఇంత డ్రామాలు ఆడితే నువ్వు సాధారణమైనటువంటి లగచర్లతో బాధితులు కావచ్చు, లేకపోతే ఇంకా గ్రూప్ 1 బాధితులు కావచ్చు, June 29 బాధితులు కావచ్చు, ఇంకా చాలామంది నిరుద్యోగ విద్యార్థులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీల నాయకులు కావచ్చు, సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, వాళ్ళతో ఎంత డ్రామాలు ఆడతావు రేవంత్ రెడ్డి? ఇది ఎక్కడ న్యాయం చెప్పండి మీరు? అంటే యూఆర్ ట్రయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద కోర్టా? చెప్పండి మీరు. నువ్వు అసెంబ్లీలో మాట్లాడితే కోర్టులు ప్రభావితం అయిపోయి తీర్పు ఏమైనా వ్యతిరేకిస్తుందని చెప్పని మాట్లాడినావా? గంట సేపు మాట్లాడినావు, గంటన్నర సేపు. మీరు చెప్పరు కాస్ట్ ఆఫ్ ద 1.5 hour ఆఫ్ అసెంబ్లీ టైం ఎంతైతే సార్? మీరు పెద్దలు ఎన్నోసార్లు అసెంబ్లీలో ఉన్నారు. ఏం తక్కువ లేదన్నా 1 కోటి రూపాయలు కావాలి, 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు కావాలా? నీకు నిజంగా ప్రేమ ఉంటే 50 లక్షల నుండి 1 కోటి రూపాయల విలువైనటువంటి ఒక అసెంబ్లీ సమావేశాన్ని ఒక వ్యక్తిని తూలనాడడం కోసం నువ్వేదైతే దుర్వినియోగపరిచినవో దాని బదులుగా 50 లక్షల 1 కోటి రూపాయలు ఆ రేవతికో లేకపోతే పాప మా పిల్లగాడు శ్రీతేజ్కో ఇస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడుతుండే. అట్లా చేయలాను. ఎంతవరకు న్యాయము అని చెప్పని ఇవాళ నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఒక విషయం ఏమేమో మాట్లాడిండండి. ఆయన ర్యాలీ తీసిండో ఏదో నేను తీయలేదని ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన తీయలేదు అని చెప్పని నేను చెప్పిన. ఆయన చిన్నపిల్లగాడు, వయసులో చిన్నోడు పాపం. ఆయన ఐ థింక్ రేవంత్ రెడ్డి కంటే కూడా చిన్నోడే అల్లు అర్జున్. పెద్ద హీరో అయినప్పటికీ కూడా చిన్నోడు. చాలా హుందాగా చెప్పినాడు. ఏం చెప్పినాడు? దురదృష్టకరమైన సంఘటన, ఎవరు బాధ్యులు గారు, దురదృష్టం జరిగిపోయింది. నాకు తెలిసి ఉంటే నేను రాకుండేవాడిని. నాకు తెలిసి ఉంటే ఒకవేళ కనుక పోలీసు నన్ను రావద్దని చెప్పని నాకు చెప్పుంటే నేను రాకుండేవాడిని. నేను వస్తా అన్న తర్వాత కూడా నువ్వు రావద్దండి ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పి వెనక్కి పోమంటే కూడా వెనక్కిపోయి ఉండేవాడిని. అంత మాత్రం చేత నా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పని కనీసం రేవంత్ రెడ్డి ఊరు పేరు తీయలేదు, ఊసు కూడా తీయలేదు. హుందాగా ఆయన ఏదో ఆయన బాధ చెప్పుకున్నాడు. నేను నా తప్పు లేదు, నేను ఆ కుటుంబాన్ని ఆదుకుంటా, ఎంత చేయాలని అంత చేస్తా, నేను చెప్పను బహిర్గతంగా అని చెప్పని హుందాగా మానవత్వంతో మాట చెప్పిండి వెళ్ళిపోయాడు. నువ్వేం కొనసాగింపు చేసినావు? ఇవాళ ఎవరో రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అట ఆయనతోటి తిట్లు తిట్టిపించి మీ టీవీలలో మొత్తం థంబ్నెయిల్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు అతన్ని మళ్ళీ క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు, తిట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇవాళ కమిషనర్ గారు ఆనంద్ గారు ఎందుకండి ఆ వీడియో చెప్పురి? వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు డూ? యూ ప్లీజ్ టెల్ మీ సార్. The evidence that you are supposed to submit to the Honorable High Court, you are showing it to the media and to the public. Why are you conducting a public prosecution in a media house? You please tell me. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి సార్ మీరు? మా అందరికి ఆదర్శం సార్ మీరు. యూఆర్ సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, అద్భుతమైనటువంటి ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్లో ఎకనామిక్స్ చదువుకొని మా అందరికి రోల్ మోడల్ మీరు. మిమ్మల్ని చూసి మేము గర్వపడతాం. అరే మేము కూడా మీతో పాటు చదువుకున్నాం కదా అని చెప్పని గర్వపడతాం మేము. ఈజ్ దిస్ ద వే దట్ యూ డెమాన్స్ట్రేట్ ఎ వీడియో? నేను అల్లు అర్జున్ రైటా రాంగా నేను చర్చ చేయట్లే. రేవంత్ రెడ్డి రైటా రాంగా అని నేను అడగగలుగుతా. ఎందుకు అంటే ఆయన నా మంత్రి, నా ముఖ్యమంత్రి, నా హోంమంత్రి. ఇంత దుర్మార్గమైనటువంటి రీతిలో అసెంబ్లీ సాక్షిగా రూల్స్కు విరుద్ధంగా ఒక అంశాన్ని చర్చ పెట్టి జోకుడు అక్బరుద్దీన్ ఈయన జోక్తా ఉండి ఈయన అక్బరుద్దీన్ జోక్తా ఉన్నాడు. ఆ పాపం స్పీకర్ గారు పైన కూర్చున్నాడు. मैं हिंदी में बात करा, मैं तेलुगु में बात करता हूँ, आप कुछ परमिशन देना अंటారు. హూ షుడ్ గివ్ ద పర్మిషన్ సార్? అసెంబ్లీలో హిందీలో మాట్లాడాలన్నా తెలుగులో మాట్లాడాలన్నా పర్మిషన్ ఎవరు ఇవ్వాలన్నా? స్పీకర్ ఇవ్వాలా? ఎవరిని పర్మిషన్ అడుగుతున్నాడు? అక్బరుద్దీన్ అడుగుతున్నాడు. ఆయన పర్మిషన్ ఇచ్చేసిండు. పాప మా దళిత సోదరుడు మా స్పీకర్ గారు, మరి ఆయన పరిస్థితి ఏంది మరి చెప్పురి? డ్రామాలు. పుష్ప 2లో పాపం అల్లు అర్జున్ ఏం డ్రామా చేసిండో, ఏం నేషనల్ అవార్డు వచ్చిందో నాకు తెలియదు. కానీ పుష్ప 1 or 2నో రేవంత్ రెడ్డికి మాత్రం నేషనల్ అవార్డు ఇవ్వాలా, నేషనల్ పొలిటికల్ థియేట్రిక్ స్టార్ అని చెప్పని డ్రామాలు ఆడి నిన్న ఒక దుర్మార్గమైనటువంటి రీతిలో ఆరోపణ చేసేది మీరే. అల్లు అర్జున్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డెత్ అని చెప్పని ఆరోపణ వేసింది మీరు. నిర్ధారణ చేసి పడేస్తావు నిన్న అసెంబ్లీలో, మళ్ళా కోర్టులో పెండింగ్లో ఉన్న తర్వాత శిక్ష కూడా వేసి పడేస్తా ఉన్నావు నువ్వు. ఇవాళ ఆఖరికి పోలీసు వాళ్ళు ఏ ఎవిడెన్స్లు అయితే కోర్టుకు సబ్మిట్ చేయాలనో ఆ ఎవిడెన్స్లు ఇవాళ పోలీసులు పబ్లిక్ దృష్టిలో పెట్టి ఏంటి ఎండ్ ఆఫ్ ద డే
అల్లు అర్జున్ భుజాల మీద రేవంత్ రెడ్డి తుపాకీ పెట్టి సినిమా ఇండస్ట్రీని తన కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉండా, కాళ్ళ దగ్గరికి తెచ్చుకొని ఏం లబ్ధి పొందాలనుకుంటుండో నాకంటే ఎక్కువ తెలంగాణ సమాజానికి ఎరుక, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నాయకులందరికీ కూడా ఎరుక అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ సినిమా ఇండస్ట్రీ అంటే మాకు కొంచెం ఏదో సంబంధం ఉంది వ్యక్తిగతంగా, నాకు కూడా. కుబుసం అని చెప్పని ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కుబుసం సినిమా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. మేమంత కాలేజీలో చదువుకున్న రోజుల్లో ముగ్గురు మిత్రులం కలిసి తీసిన సినిమా అది. పల్లె కన్నీరు పెడుతుందో అని చెప్పని పాట మా సినిమాలోది గోరెటెంకన్న గారు రాసింది. శ్రీహరి గారిని పెట్టి తీసినాం. గారు ఇండస్ట్రీతో మాకు సంబంధం. తెలంగాణ ఉద్యమంలో జైబోలో తెలంగాణ లాంటి సినిమా శంకర్ గారు తీస్తే దానికి తోడ్పడి దాంట్లో నటించి దానికి తోడ్పాటు చేసి ఆ సినిమా మాధ్యమాన్ని ఉద్యమంలో వాడుకున్నటువంటి వాళ్ళం, ఆ ఇండస్ట్రీ పట్ల గౌరవం ఉన్నటువంటి వాళ్ళం. నువ్వు అర్జున్ భుజాల మీద తుపాకీ పెట్టి ఇండస్ట్రీని కాలుస్తావా, వాళ్ళని బెదిరిస్తావా, అదిరిస్తావా, కాళ్ళ దగ్గర తెచ్చుకుంటావా, ఏం చేస్తావో తెలియదు. నువ్వే ఈ మెమో ఇస్తేవి మళ్ళీ నువ్వే అంటా ఉన్నావు ఇవాళ నేను బెనిఫిట్ షో నేను ఉన్నంతకాలం బెనిఫిట్ ఇస్తే ఈ మాట మీద ఉంటావా రేవంత్ రెడ్డి? చెప్పు నిజంగా. బెనిఫిట్ షోకి పర్మిషన్ నేనన్నావు కదా, నేను ఛాలెంజ్ రాసిస్తా ఉన్నా. నేను నెక్స్ట్ మళ్ళీ ఏదైనా పెద్ద హీరో సినిమా వస్తే తప్పకుండా ఈయన పర్మిషన్ ఇస్తాడు. ఆ లోపాలు పోయి కలుసుకొని ఉంటారు, ఆల్రెడీ కలుసుకుంటారు, ఈయన పర్మిషన్ ఇస్తారు, జరిగిపోతుంది. 125 క్రాఫ్ట్లు, లక్షల మంది కార్మికులు పనిచేస్తారు. సినిమా థియేటర్లో వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉంటారు. ఎందుకు ఒక ఇండస్ట్రీ సైకలాజికల్గా ఏమైనా ప్రాబ్లం ఉందా అని నాకు అర్థం కావట్లా. వై ఆర్ యూ టార్గెటింగ్ హైడ్రా? పాపం పేదోడు ఇళ్లలో ఉంటే వాళ్ళని టార్గెట్ చేస్తేవి, మూసి పేదోళ్ళు ఇళ్లలో ఉంటే వాళ్ళను టార్గెట్ చేస్తేవి, లగచర్ల బాధితులు వాళ్ళను టార్గెట్ చేస్తేవి. ఎవరు పాపం న్యాయం కావాలా అని చెప్పనంటే వాళ్ళపైన టార్గెట్ చేసి ఈ సైకలాజికల్ పర్వర్షన్ ఏంది నాకు అర్థం కావట్లేదు సార్. ఇది ఇట్ డిజర్వ్స్ టు బి ట్రీటెడ్. ఇది ఒక రూలర్కి ఉండేటువంటి లక్షణం కాదు ఇది. రేవతి గారికి పాపం ₹1 ఇయ్యాడు, ఆయన ఎందుకు పోలే, ఈయన ఎందుకు పోలే? మరి నువ్వెందుకు పోలే? హోంమంత్రి కదా నువ్వు, మరి నువ్వెందుకు పోలేదు? నువ్వే అంటున్నావు థియేటర్కి వస్తే స్టాంపీడ్ అయిందని నువ్వే అంటున్నావు. మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు పోవట్లేదు అంటున్నావు. మరి హాస్పిటల్ పోతే ఆడ స్టాంపీడ్ అయ్యి మళ్ళీ చచ్చిపోతే మళ్ళీ వచ్చిండు మళ్ళీ చంపీడు అని చెప్పానంటావా? ఎందుకు పనికిరాని మాటలు అసెంబ్లీ వేదికగా? కోటిన్నర రూపాయల ప్రజాసొమ్ము ఖర్చు పెట్టి అసెంబ్లీలో గంటన్నర పాటు ఒక చర్చ చేసి ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేట్ చేసి నువ్వు రేవతి గారికి ఏం న్యాయం చేసినట్టు, తేజకి ఏం న్యాయం చేసినట్టు, తెలంగాణ సమాజానికి నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు చెప్పు. By discussing a matter which is subjudiced, what message are you giving to the judiciary? ఇది ముమ్మాటికి రాజ్యాంగ ఉల్లంఘన, కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. ఇది అర్జున్ గారు మూవ్ చేయరా అది వాళ్ళకి సంబంధించిన అంశం. బట్ టెక్నికల్లీ ఆయన నిన్న అసెంబ్లీలో చేసిన చర్చ ఇట్స్ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. ఇవాళ అందుకే పాపం ఆనంద్ గారు ఈజ్ వెరీ కేర్ఫుల్. వీడియో చూపెట్టమన్నట్టున్నారు, ఆయన మీద ఒత్తిడి వచ్చి ఉంటుంది, ఆ వీడియో చూపెట్టిండు. కానీ వెర్బాటం ఎన్ని ప్రశ్నలు అడిగినా నో కమెంట్ మీరు చూస్తారు కదా అని చెప్పన్నాడు. మీరు కనుక ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినట్టయితే ఈ సెన్సిబుల్ అయినా బికాజ్ ఈ అండర్స్టాండ్స్ ద లా అండ్ ఈ అండర్స్టాండ్స్ ద కాన్సిక్వెన్సెస్ ఇఫ్ ఎట్ ఆల్. రేపు పొద్దుగాల పిలుస్తారు, కోర్టు పిలిచి ఏమయ్యా మరి మీరే డిసైడ్ చేసుకొని ఆయన దొర అని చేస్తారు, కోర్టుకి ఎందుకు వచ్చినావు అని చెప్పని ఎక్కడ మొట్టకాయలు వేస్తున్న భయం ఉంది, రాజ్యాంగం మీద గౌరవం ఉంది కాబట్టి హి వాజ్ సేయింగ్ ఇట్స్ ఎ మ్యాటర్ సబ్జుడైజ్, ఐ కాంట్ కమెంట్ అని. రేవంత్ రెడ్డి భయం లేదు, భక్తి లేదు. రాజ్యాంగం అంటే భయం అని ఉండాలా, భక్తి అని ఉండాలా, కోర్టులు అంటే గౌరవం ఉండాలి, ఏది లేవు. ఇది ఒక అంశం. ఇంకొక అంశం ఏంటంటే వాళ్ళ కోర్టులను తప్పుదో పట్టించేటువంటి ఒక రీతిలో వ్యవహరించినది ఇంకొక తీరు. లగచర్ల బాధితులకు సంబంధించింది. అబ్బాబా ఈ అపరిచితుడు సినిమా హీరో ఉండేనండి విక్రమ్. అపరిచితుడు విక్రమ్ కూడా రేవంత్ రెడ్డి ముందు బలాదూర్. అప్పుడే రాము అవుతుండు, అప్పుడే రీమో అవుతున్నాడు. రాము రీమో రెండున్నాడు రేవంత్ రెడ్డిలో. లగచర్ల బాధితులట డబ్బులు తీసుకొని సుపారీ గ్యాంగ్గా తయారైపోయినట్టుగా దాడికి పాల్పడ్డరు. అంటే ఎవరు? ప్రతిపక్ష పార్టీలు డబ్బులు ఇస్తే ఆ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు దాడికి పాల్పడ్డరు అని చెప్పని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండు. మళ్ళీ వాళ్ళనే ఏమంటున్నాడు? లగచర్ల ప్రజలు, కొడంగల్ ప్రజలు నా దేవుళ్ళు, వాళ్ళు భిక్ష పెట్టిండ్రు అని మాట్లాడుతున్నాడు. మీకు రాము రీమో కనబడతలే రేవంత్ రెడ్డిలో? ఎంత దుర్మార్గమైనటువంటి రీతిలో లగచర్లకు సంబంధించిన అంశంలో కూడా ఇవాళ
తల్లి పాలు తాగి రొమ్మి గుద్దేటట్టు రీతిలో మాట్లాడిన రగచర్ల విషయంలో. ఆ లంబాడి బిడ్డలు, లగచర్ల తదితర గ్రామాల్లో ఉన్న లంబాడి బిడ్డల ఓటుతో అధికారంలోకి వచ్చిన ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి గారు ఓటేసిన వాళ్ళని వాళ్ళ దాదాపు 40 రోజుల పాటు జైళ్లలో పెట్టి ఒక సాడిస్ట్ లెక్క సంతోషాన్ని అనుభవించి ఇంకా కసి తీరినట్టు అసెంబ్లీలో లగచర్లలో నేను కంపెనీ పెట్టొద్దా, వాళ్ళకి అభివృద్ధి జరగొద్దా, ఎవరి అభివృద్ధికి అడ్డం వస్తే వాళ్ళని తొక్కుకుంటూ పోతా అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఈజ్ దిస్ ద వే రూలర్ హ్యాస్ టు టాక్ అండి? నేను ఒక ఉదంతం చెప్పాను రేవంత్ రెడ్డి, నీకు తెలవాలని చెప్తున్నా ఈ విషయం. నీకు ఎవరన్నా చెప్పాలా, నువ్వు వినకపోతే చెప్పాలని చెప్తా ఉన్నా. 2007లో సింగూరు ప్రాంతం, బెంగాల్లో సింగూరు ప్రాంతంలో టాటా నానో ప్రాజెక్ట్ పెట్టాలని చెప్పని ప్రయత్నం చేసినప్పుడు 6-7 ప్రాంతంలో నువ్వు 1300 ఎకరాల గురించి మాట్లాడినావు. లగచర్లలో కేవలం 900 పైచిలకి ఎకరాలు టాటా నానో ప్రాజెక్ట్ పెట్టాలా అని చెప్పని ఆలోచిస్తే అప్పుడు సిపిఎం ప్రభుత్వం పెద్ద ఎత్తున మమతా బెనర్జీ నేతృత్వంలో మేధా పాట్కర్, అరుంధతి రాయ్ వీళ్ళందరూ పోయి పెద్ద ఎత్తున దాదాపు ఒక 7-2 ఏళ్ల పాటు కొట్లాడి ఒక 26 రోజుల పాటు మమతా బెనర్జీ దీక్ష చేస్తే రతన్ టాటా లాంటోడు ఆ కంపెనీని వెనకకు వీక్కపోయి గుజరాత్లో పెట్టుకున్నాడు టాటా నేను ఎందుకు ఈ మాట చెప్పొస్తున్నా అంటే ఆ తదనంతరం జరిగింది ఏందా అంటే సిపిఎం పార్టీ విధ్వంసం అయిపోయింది బెంగాల్లో. ఫినిష్డ్, కొలాప్స్డ్. మళ్ళీ నెవర్ అగైన్ దే హావ్ సీన్ ద సన్ రైజ్. సేమ్ థింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ. నువ్వు అనుకుంటుండొచ్చు నీ ఫ్యూడలిజంతో, నీ దొరరికంతో, నీ ఆధిపం అన్నావు కదా, మా ఇంటి ఎదురుగా ఎవడు చెప్పులు వేసుకోకపోతే ఆ దొరరికం చూపెడతా ఉన్నావు. ఇవాళ విష్ణు రామచంద్రారెడ్డి అని కథలు విన్నాం, ఇవాళ అనుమల రేవంత్ రెడ్డి కథలు చూస్తున్నాం. మేము విష్ణు రామచంద్రారెడ్డి కథలు విన్నాము, అనుమల రేవంత్ రెడ్డి కథలు చూస్తూ ఉన్నాం. ఇవాళ ఏం తక్కువ చేయలే నువ్వు. కశ్మీర్లో 370 ఆర్టికల్ను ఎత్తివేయడం కోసం ఎట్లయితే దుర్మార్గానికి పాల్పడి ఇంటర్నెట్ బంద్ చేసిండ్రో, కరెంటు బంద్ చేసిండ్రో, అందరినీ అరెస్ట్ చేసి లోపల పెట్టినరో, ఎట్లయితే సింగూర్ ప్రాజెక్టు విషయంలో అనేక మంది బెంగాల్కు సంబంధించినటువంటి ఒక రైతులను ఆ రోజు ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఎమర్జెన్సీ లెక్క ప్రకటించేసి వాళ్ళందరినీ కొట్టి తిట్టి ఆఖరికి ఆత్మహత్యలు చేసుకునేటువంటి అగత్యం క్రియేట్ చేసిండ్రో, లగచర్లలో అట్లే క్రియేట్ చేసినావు. రజాకార్ల కాలంలో విష్ణు రామచంద్రారెడ్డి తెలంగాణ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి, అనుమల రేవంత్ రెడ్డి, మీ ఇద్దరిలో ఏం తేడా లేదు. నీకు ఓట్లు వేసిండ్రబ్బా, నేను ముఖ్యమంత్రి చేసిండ్రయా, నువ్వు ఓడిపోయిన దగ్గరనే నిన్ను గెలిపించిండ్రు. అదే కొడంగల్లా ఎక్కడైతే నువ్వు ఓటమి పాలైనవో అక్కడ గెలిపించిండ్రు. ఎంత కృతజ్ఞత ఉండాలయా, ఎంత కృతజ్ఞత ఉండాలి చెప్పు రేవంత్ రెడ్డి. పాపం 40 రోజుల పాటు ఆ లంబాడి బిడ్డలు, చదువురాని బిడ్డలను పట్టుకొని, భూమిని నమ్ముకొని పొట్ట నింపుకునేటువంటి ఒక పేద బిడ్డలను పట్టుకొని, డబ్బులు తీసుకొని, కోట్ల రూపాయలు తీసుకొని వాళ్ళు సుపారీ గ్యాంగ్ కిల్లర్సా చెప్పు? మనసు ఎట్లా వస్తుంది రేవంత్ రెడ్డి నీకు? పేద రైతును పట్టుకొని, నీకు తెలియదు, నీకు బాధ తెలియదు. ఐ నో, ఐ స్టడీడ్. రీసెటిల్మెంట్ ఏంటి, రీహాబిలిటేషన్ ఏంటి, ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పాపులేషన్ యొక్క బాధలు ఏంటి, నేను చదివిన, అధ్యయనం చేసిన. మాకు తెలుసు నీకు మానవత్వం లేదు, ఎంపతి లేదు నీకు. ఒక క్రూయల్, ఒక డ్రకోనియన్ మైండ్ సెట్తో నువ్వు ఆలోచిస్తా ఉన్నావు. కాబట్టి నువ్వు ఇలా నీ లగచర్ల రైతులను ఇలా అసెంబ్లీ సాక్షిగా నువ్వు వాళ్లను సుపారీ కిల్లర్స్ అన్నట్టుగా కోట్ల రూపాయలు తీసుకున్నాను. నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, మీడియా మిత్రులు దయచేసి ఇది హైలైట్ చేయండి, ప్రజలు కూడా గమనించాలా. దిస్ ఈజ్ ఆల్సో ఏ మ్యాటర్ ఆఫ్ సబ్జుడైజ్. ఎట్లయితే అల్లు అర్జున్ గారు కోర్టులో ఇంటరిమ్ బెయిల్ తీసుకొని ఆయన ఎట్లయితే రిలీఫ్ పొందినరో, అదేవిధంగా లగచర్ల బాధితులు 40 రోజుల పాటు జైళ్లలో మగ్గి నానా యాతన గురై ఈ కోర్టు ఆ కోర్టు, ఈ అడ్వకేట్ ఆ అడ్వకేట్ తిరిగి ఆఖరికి పాపం వాళ్ళు బెయిల్ తెచ్చుకున్నారు. ఇట్స్ ఎ మ్యాటర్ స్టిల్ నాట్ డిసైడెడ్ బై ద కోర్ట్, బట్ రేవంత్ రెడ్డి ఈస్ డిసైడింగ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ దట్ they have taken crores of money and they have indulged in a crime to have attacked on the officers. ఏం న్యాయమయ్యా? రూల్ లేదా? కోర్టులు లా చట్టం అంత లేనేలేవా రేవంత్ రెడ్డికి? ఏమైనా ఏది పడితే అది మాట్లాడచ్చా? నీ ఇంట్లో మాట్లాడుకోవచ్చు, బట్ హౌ కెన్ యూ టాక్ ఆన్ ఎ పబ్లిక్ ఫోరం, దట్ టు ఆన్ ఎ కాన్స్టిట్యూషనల్ హౌస్? నేరం ఇది. వ్యక్తిగతంగా నువ్వు వాళ్ళని అవమానిస్తూ ఉన్నావు, వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఉన్నావు, రాజ్యాంగాన్ని హననం చేస్తూ ఉన్నావు నువ్వు. ఇవాళ
కోర్టులను తప్పుదో పట్టించేటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఎందుకు నువ్వు పొద్దున్న లేస్తే జడ్జిలను కలుస్తావు, చీఫ్ జస్టిస్లను కలుస్తావు, రకరకాల సందర్భాల్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఈ గవర్నర్ దగ్గరనో అక్కడనో ఇక్కడనో కలుస్తావు. అరే ముఖ్యమంత్రి ఇట్లా అన్నాడు కదా అని చెప్పని జడ్జిలు ప్రభావితం కారని చెప్పని ఎందుకు అనుకోవాలా? నీ అంత తెలివి తక్కువ లేరు, వాళ్ళు మంచోళ్ళే ఉన్నారు. వీ హ్యావ్ స్టిల్ రెస్పెక్ట్, గ్రేట్ రెస్పెక్ట్. పాపం వాళ్ళు ఎట్లా న్యాయమే చెప్తారని నేను నమ్ముతున్నా. బట్ దెన్ దట్ ఈస్ వాట్ యువర్ ఇల్ ఇంటెంట్, నీ క్రూయల్ ఇంటెంట్, అది కాన్స్పిరసీ ఇంటెంట్. నేను మాట్లాడితే వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారని చెప్పి అనుకుంటున్నావా? ఎందుకు పోలీసుల ద్వారా కోర్టులో ప్రవేశపెట్టాల్సిన సాక్ష్యం పోలీసుల ద్వారా మీడియా ముందు ఎందుకు ప్రవేశపెడతా ఉన్నారు? ఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఏంటి? ఏ ప్రాసిక్యూషన్ విచ్ ఇస్ సపోజ్ టు హ్యావ్ హ్యాపెండ్ ఇన్ ద కోర్ట్, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ? అబద్ధం, ఏది మాట్లాడిన అబద్ధం అండి. నేను కాస్మెటిక్ ఛార్జీలు పెంచేసినా అని చెప్పని జబ్బలు దర్చుకుంటా ఉండు గురుకుల విద్యార్థులకు. నువ్వు జూన్లోనో జూలైలోనో జీవో ఇచ్చినావు, గుండె మీద చేయబెట్టుకో, పెద్దమ్మ గుడి దగ్గర పోదాంపా, వస్తాం. నువ్వు కనుక జూలైలో జీవో ఇచ్చినటువంటి వెంటనే కనుక కాస్మెటిక్ ఛార్జీలు ఇస్తే నీ కాళ్ళు మొక్కిపోతా నేను వచ్చి అక్కడనే పెద్దమ్మ గుడి దగ్గర. ఆ తల్లికి మొక్క నీకే మొక్తా. కాస్మెటిక్ ఛార్జీలు పెంచినా అని చెప్పని నువ్వు డిసెంబర్లో జబ్బలు దర్చుకుంటున్నా రేవంత్ రెడ్డి. ఎప్పుడు జీవో ఇచ్చినావు? నువ్వు ఎప్పటి నుంచి కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చినావు? ఎప్పటి నుంచి మెయింటెనెన్స్ ఛార్జీలు ఇచ్చినావు? ఎప్పటి నుంచి నువ్వు వాళ్లకు స్కాలర్షిప్లు అన్నీ కూడా ఇవ్వవలసిన పెండింగ్ బిల్లులు ఇచ్చినావు? నువ్వు లేట్ చేయడంతో 5 నెలల పాటు గురుకులాల్లో కలుషితాహారమైంది, గురుకులాల్లో చావులైనవి, గురుకులాల్లో అస్వస్థులైనరు. దాన్ని కప్పించుకోవడం కోసం ఇవాళ కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేస్తుంటే మళ్ళా ఎక్కడ అబద్ధం ఇది? మొత్తం సంవత్సర కాలంలో the interest amount paid by the government of Telangana is 15,000 crores, not more than that. 15,000 కోట్ల 152 కోట్లు. ఏం చెప్తా ఉండే రేవంత్ రెడ్డి? సంవత్సరానికి 6,500 కోట్లు గతంలో ఇంట్రెస్ట్ కట్టేది ఉండే, ఇప్పుడు నెలకు 6,500 కోట్లు కడుతున్నారు. అరే ఇంత అబద్ధం ఉంటుందండి? మిస్లీడింగ్ ద అసెంబ్లీ అండి, ప్రివిలేజ్ మోషన్ అది. కోర్టులు అంటే గౌరవం లేకపోయా, అసెంబ్లీ అంటే గౌరవం లేకపోయా, రాజ్యాంగం అంటే గౌరవం లేకపోయా, ప్రజలంటే గౌరవం లేకపోయా. ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఒక రాజ్యాంగం ఉంటే చెప్పరి, దాన్ని మేము కూడా అన్వయించుకుంటాం. ఇక విష్ణు రామచంద్రారెడ్డి లెక్క అనుల రేవంత్ రెడ్డి అని చెప్పని అదే రాజ్యాంగం అని మేము కూడా ఇక జై రేవంత్ రెడ్డి అని తిరుగుతాం. మరిగా చాలా దుర్మార్గమైనటువంటి రీతిలో వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు సంవత్సరం అయిపోయింది, ఇంకెన్ని రోజులు ఉంటారో మీకు తెలియదు. ఢిల్లీలోకే ఎరక, వాళ్ళకు కూడా ఎప్పుడు కిరిమి తిరిగితే అప్పుడు నువ్వు పోతావు. బట్ యూ కెనాట్ డిస్ట్రాయ్ ది కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్, యూ కెనాట్ సబటైజ్ ది ట్రెడిషన్స్ ఆఫ్ ద డెమోక్రసీ. ప్రజాస్వామ్య సంప్రదాయాలను, రాజ్యాంగ విలువలను, కోర్టులకు ఉన్నటువంటి ఒక గౌరవాన్ని నాశనం దయచేసి చేయొద్దు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక మాట అడగదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారిని. భూసేకరణ చట్టం 2013, మా సార్ ఇక్కడే ఉన్నారు, వీళ్ళందరూ ఆ రోజు రాహుల్ గాంధీ గారితో కలిసి పనిచేసినట్టు ఒక పెద్ద మనుషులంతా 2012లో బట్టా పర్సోల దగ్గరికి వెళ్ళి రాహుల్ గాంధీ ఆ బట్టా పర్సోల్లో మాయావతి నేతృత్వంలో రైతులు పడుతున్నట్టు ఒక బాధలు గుర్తించి ఎప్పుడో 1874వ సంవత్సరం ఒక రాక్షస చట్టాన్ని అమలు చేస్తూ ఉన్నారు, దుర్మార్గమైన రీతిలో భూములు గుంజుకుంటున్నారు, ఒక మంచి చట్టం రావాలని చెప్పని 2013 భూసేకరణ చట్టం పట్టుకొస్తే కేసీఆర్ గారు కూడా మద్దతు చెప్పిండ్రు దానికి టీఆర్ఎస్ పార్టీగా. ఆ చట్టం వచ్చింది, రాహుల్ గాంధీ ఇనిషియేటివ్తో వచ్చింది. నువ్వు రెస్పెక్ట్ చేయకపోతే నువ్వేం ముఖ్యమంత్రివయా? పోదామా రాహుల్ గాంధీ దగ్గర పోదామా చెప్పు, ఢిల్లీకి పోదాంపా, రాహుల్ గాంధీ దగ్గర పోయి మాట్లాడదాంపా, కొప్పుల రాజు గారితో మాట్లాడదాంపా. ఇవాళంతే ఎవరెందుకు కొప్పుల రాజు గారితో మాట్లాడదాంపా. ఈ కొప్పుల రాజు గారు సేస్ దట్ యు ఆర్ రైట్, నువ్వు 2013 చట్టాన్ని అమలు చేయకపోయినా పర్వాలేదని అంటే ఈ చర్చ లేదు, వదిలిపెట్టిపోదాంపా. ఎంతోమంది రక్తం ఉంది ఇందులో, ఆ చట్టంలో ఎంతోమంది ఆర్ద్రత ఉంది, ఎంతోమంది ఆలోచన ఉంది, ఎంతోమంది కష్టం, స్పిరిట్ ఉంది, థాట్ ఉంది. నువ్వు దాన్ని ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా దాన్ని అమలు చేయకుండా రైతుల పాలిట రాక్షసంగా వ్యవహరించి దాన్ని అసెంబ్లీ వేదికగా సమర్థించుకుంటూ వాళ్ళని సుపారీ కిల్లర్స్గా అని చెప్తావు. ఎంతవరకు న్యాయం రేవంత్ రెడ్డి అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ చివరికి ఒకటే ఒక విషయం చెప్పదలుచుకున్నా. నాయకుడికి సహానుభూతి ఉండాలి. ఎంపతి లేని నాయకుడు కాదు. పదవులు ఉంటాయి పోతాయి, కానీ మనం ఉన్నా లేకున్నా మన గురించి ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి అంశం ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని దయచేసి అసెంబ్లీని కోర్టులను తప్పుదే పట్టించే వేదికగా కాకుండా ప్రజలను అబద్ధాలకు చెప్పి తప్పుదోవ పట్టించేటువంటి వేదికగా కాకుండా ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వేదికగా వాడుకోవాలని మేము తప్పనిసరిగా నిన్ను ఎండగడతాం. నువ్వు ఎన్ని కేసులన్నా పెట్టు,
నువ్వు ఏమన్నా చేయి, నిన్ను వదిలిపెట్టే ఒక ప్రశ్న లేదు. ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలిపెట్టాం, నీ ఎంబడి పడతాం. దట్ ఈస్ అవర్ జాబ్. నువ్వు అదే పని చేసినావు కదా. కాకపోతే నీకు మాకు తేడా ఏంటంటే నువ్వు ప్రెస్ మీట్ పెడతావు, 2 రోజులు ప్రెస్ మీట్ పెడతావు, 3వ రోజు ఏమవుతావో తెలియదు, ఆ అంశం ఎక్కడ పోతుందో తెలియదు. ఇక కానీ మేము ప్రెస్ మీట్ పెడితే ప్రజల కోసమే, ఉద్యమం చేపడితే ప్రజల కోసమే. అది హైడ్రా బాధితులైనా, మూసీ బాధితులైనా, గురుకుల బాధితులైనా, జీవో 46 బాధితులు, 49 బాధితులైనా, 29 బాధితులైనా, గురుకుల విద్యార్థులైనా ఎవరైనా ప్రజల కోసం కొట్లాడతాం. నువ్వు చేసేటువంటి తప్పిదాలను తప్పనిసరిగా ఎండగడతామనే విషయాన్ని తెలియజెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. నేను అదే చెప్తా ఉన్నా. కోర్టుకు ఒకసారి ఒక మ్యాటర్ పోయిన తర్వాత మీరు కాంట్రడిక్షన్, మంచి ప్రశ్న వేసిండ్రు. ఐ రియలీ థ్యాంక్ యూ. నేను మిస్ అయిపోయిన ఫ్లోలో. కేటీఆర్ గారు అసెంబ్లీలో ఎప్పుడైతే తన పైన ఈవీ ఫార్ములాకు సంబంధించిన కేసు పెట్టిండ్రు అనగానే వారు బాధ్యత కలిగినటువంటి ఒక శాసనసభ్యుడిగా నిర్భీతితో నిలబడి చైర్మన్ గారిని, స్పీకర్ గారిని ఉద్దేశిస్తూ, సార్ నా మీద కేసు పెట్టిండ్రట, నా మీద కేసు పెట్టిండ్రని వార్తలు వస్తున్నాయి, ప్రజలకు సంబంధించినటువంటి ఒక డబ్బులు నేను దుర్వినియోగం చేసిన అని చెప్పని అంటున్నారు. కాబట్టి ఇది ప్రజల వేదిక, ప్రజల యొక్క ప్రతినిధుల సభ, ఈ సభలో నేను అన్ని విషయాలు చెప్తా, దీనిపై చర్చ చేయండి అంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏమన్నారు సార్? ఏమన్నారు గుర్తుందా మీకు? మీరు దయచేసి గుర్తు తెచ్చుకోండి. ఇది మాట్లాడొచ్చు, ఈవీ ఫార్ములాకు సంబంధించిన కేసు గురించి మాట్లాడొచ్చు, కానీ కోర్టులో ఉంది కాబట్టి ఇది సబ్జుడైజ్ మ్యాటర్ కాబట్టి నేను మాట్లాడను అని చెప్పని అన్నాను. బుద్ధిమంతుడు, శుద్ధ గురిగి శుద్ధ మాటలు మాట్లాడిండు, గురిగింజ మాటలు మాట్లాడాడు. సంతోషం. చర్చ పెట్టలే. ఎందుకు? చర్చ పెడితే కేటీఆర్ బట్టలు చిచ్చి పడేస్తాడు. రేవంత్ రెడ్డి కేసు తప్పు, ఫార్ములా ఈవీ వల్ల వచ్చిన లాభం ఏంది, ఇది దొంగ కేసు అని చెప్పని అక్కడే పటాపంచలు చేస్తాడని చెప్పని చర్చ జరగనీయకుండా సబ్జుడైజ్ మ్యాటర్ అని చెప్పని తప్పించుకున్నావు. మరి అల్లు అర్జున్ మ్యాటర్ సబ్జుడైజ్ కాదా? లగచర్ల బాధితులకు సంబంధించిన అంశం సబ్జుడైజ్ కాదా? సబ్జుడైజ్ అవునా కాదా చెప్పండి ఒక మాట రేవంత్ రెడ్డి గారు. టు డిస్కస్ అబౌట్ ఈవీ ఫార్ములా కేస్, రేస్ కేస్ in the assembly prevents you that the matter is in the high court. How dare that you pick up a case, most controversial, sensational, whole country is looking at that case. ఆ కేసును కోర్టును తప్పుదోవ పట్టించే విధంగా నువ్వే ఆరోపణ చేస్తావు, నువ్వే న్యాయవాది అయిపోతావు, నువ్వే శిక్ష విధిస్తే విధంగా కోర్టును తప్పుదోవ పట్టించే విధంగా ఎట్లా మాట్లాడతావు? లగచర్ల బాధితులు ఇంటరిమ్ బెయిల్తో బయటకు వస్తే వాళ్ళు దొంగలని చెప్పని నువ్వెట్లా నిర్ధారిస్తావు? వాళ్ళు సుపారీ గ్యాంగ్ అని చెప్పని నువ్వెట్లా నిర్ధారణ చేస్తావు? మరి ఇక కోర్టులు ఎందుకు? మరి మూసేసుకుందాం పారి. కోర్టును మూసేసి రేవంత్ రెడ్డి కోర్టు అని మీ మల్కాజిగిరి పార్లమెంట్ ఆఫీస్లో ఓపెన్ చేయి. ఆడ నువ్వే కూర్చో, నువ్వే ఇక అన్ని తీర్పులు ఇచ్చేయి, ఇక అయిపోతుంది. డ్రామా జరిపిస్తా ఉండే. అందుకే అన్న విక్రమ్ అపరిచితుడు తలదంతా ఉన్నాడు. ఈయన రాము రీమో రెండున్నారు రేవంత్లో. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు గతంలో కూడా నేను ఇంతకుముందు చెప్పిన మీకు, నేను సీరియస్గా హైడ్రా మీద కథను నడిపిండు. నాగార్జున ఇల్లు కూల్చిండు, అదా ఎన్కన్వెన్షన్ కూల్చిండు, తర్వాత పేదోళ్ళ ఇండ్లు కూల్చిండ్రు. ఒక్కదన్న పెద్దోని బంగ్లా కూల్చిండా చెప్పరి? చెరువులలో ఉన్నటువంటి ఒక హై రైజింగ్ టవర్లు, బడా బాబులు, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, ఒక్కడదన్నా బడా బాబుది కూల్చిండా? ఎందుకు కూల్చలేదు? మళ్ళీ అదే ఆయన హైడ్రా కమిషనర్ వచ్చి ఆల్రెడీ కట్టిన వాటిని కూల్చాము, ఉన్నోళ్ళని కూల్చామని చెప్పని డ్రామాలు చేసి వెళ్ళిపోతాడు. అంటే ఏం జరిగిందన్నట్టు? రేపు పొద్దుగాల కూడా ఇప్పుడు ఏమన్నాడు? నేను ఎట్టి పరిస్థితుల్లో, అప్పుడు కూడా అన్నాడు, ఎవరిని వదిలిపెట్టా నేను కృష్ణుడిని అని కథలు పడ్డాడు. కృష్ణుడు చేసిన పని చేస్తున్నాను కథలు పడ్డాడు. ఉన్నోడికి ఏమో నోటీసులు ఇచ్చిండు, లేనోని ఇండ్లు కూల్చిండు. ఇంకా అసలు పెద్ద వాళ్ళు అయితే వాడిని మొదలే పెట్టిండు. వాడు దొరల లెక్క, వాళ్ళు బలాదూరు లెక్క, వాళ్ళు చెరువుల్లో ఇండ్లు ఉన్నాయి, వాళ్ళని వదిలిపెట్టేసిండు. ఇప్పుడు కూడా అంటున్నాడు, నో బెనిఫిట్ షో టు ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీ. నేనున్నంతకాలం ఒక్క బెనిఫిట్ షో లేదు అంటున్నాడు. మరి రేపు నిజంగానే మళ్ళీ రేపు పొద్దుగాల షో నడుస్తుంది. ఎట్లా నడుస్తుంది, ఎందుకు నడుస్తుందో ఇక మీరే అర్థం చేసుకోండి, అంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. సినిమా ఇండస్ట్రీని కాళ్ళ దగ్గరికి తెచ్చుకునే చిల్లర ప్రయత్నంలో భాగంగా ఇవాళ అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ తానేదో పెద్ద హీరో, నేషనల్ లెవెల్లో డిస్కషన్ జరగాల. ఇవాళ దేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి, పుష్ప 2 మీద చర్చ, అల్లు అర్జున్ మీద చర్చ. అటొంటోనే జైల్లో పెట్టిండేటంటే వీడంత పెద్దోడు అని చెప్పని అనుకోవాలని
ఒక చిల్లర ప్రయత్నం. ఇది ఒక నేను ఒక దేర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఇన్ సైకాలజీ, మళ్ళీ కూడా చెప్తా, డ్యూపింగ్ డిలైట్ అంటారు. DUPING DELIGHT, డ్యూపింగ్ డిలైట్ అంటే ఎదుటోడిని మోసం చేసి వాడు మోసపోయిన తర్వాత చూసి అబ్బా ఎట్లా మోసపోయిన చూసినవరు అని చెప్పని సంతోషాన్ని డిరైవ్ చేస్తారు. దట్స్ కాల్డ్ అస్ డ్యూపింగ్ డిలైట్. ఇది రేవంత్ రెడ్డికి వర్తిస్తుంది ఇది. థ్యాంక్ యూ.